జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నా. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందామా. భూమిని, ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధైందము దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తన దేవుని మాటలు. లూకా సువార్త 9:33 ఎవడైనను నన్ను వెంబడించిన గోరిన యెడల తన సిలువను వెత్తుకొని నన్ను వెంబడించాలని యేసు ప్రభు వారు చెప్తున్న మాట. యేసు ప్రభుని నమ్ముకోనాలన్నా, యేసు ప్రభుని ఆరాధించాలన్నా, యేసు ప్రభుని ప్రార్థించాలన్నా, యేసు ప్రభుని ప్రకటించాలన్నా, యేసు ప్రభు సేవ చేయాలన్నా, యేసు ప్రభుని మహిమపరచాలన్నా, యేసు ప్రభుని ఘనపరచాలన్నా, యేసు క్రీస్తు దేవుని నామాన్ని హెచ్చించాలంటే సిలువను వెతుక్కోవాలంట. సిలువను వెతుక్కొని నన్ను వెంబడించాలా అని యేసు ప్రభు వారు బతుకున్న ప్రపంచ మనుషులకు బోధించింది. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 9:33 భూలోకంలో బతుకున్న నాతోటి జతపని వారు పాస్టర్లు చదివి ఈ రోజు నుండి మారు మనసు పొందాలని సావకుడిగా మనవి చేస్తుంది. ఈ లోకంలో సుఖభాగాల కెరకే సావుకులు నానాక తిప్పలు పడుతున్నారండి. సుఖభాగాలు, కార్లు, బంగ్లలు, సూటు బూటు, బైకులు, బంగారు నగలు, పట్టు చీరలు, సూటు బూటులు, ఏసీలు, రకరకాలైన సుఖభోగాల కొరకు రకరకాలైన ప్రయాసపడుతున్నారు. నాతోటి జతపని వారు, పాస్టర్లు, సువార్థికులు అందరూ కూడా జాగ్రత్తగా వాక్యం వినండి. లూకా సువార్త 9:33 ఎవరైనా నన్ను వెంబడించగోరిన యెడల తన సిలువను వెతుక్కొని నన్ను వెంబడించాలి. సిలువ శ్రమలు, సిలువ కష్టాలు, సిలువ దుఃఖము, సిలువ బాధలు, సిలువ నష్టాలు, సిలువ ఇరుకు ఇబ్బందులు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువను మోసుకొని బోధించాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సిలువని ఎత్తుకున్నాడు, సిలువను మోచాడు, సిలువలో మరణించాడు. ప్రభువైన యేసుక్రీస్తు బోధించాడు. ఈ లోకంలో పాస్టర్లు ఒక్కరు కూడా ఈరోజు బతుకున్న పాస్టర్లకి తెలివి కానీ, బుద్ధి కానీ, జ్ఞానం కానీ లేదు. నేను బైబిల్ ట్రైనింగ్ చేసిన, నేను రెవరెండ్, నేను బిషప్ను, నేను డాక్టరు, నేను యాక్టరు, నేను బీఈడి చేసిన, బీకామ్ చేసిన, రకరకాలుగా సావుకులు ఈరోజు బతుకున్న వాళ్ళు గర్వపడుతున్నారు, అతిశయపడుతున్నారు, టై కట్టుకుంటారు, సూట్ వేసుకొని రకరకాల నేను పెద్ద పాస్టర్ అని అతిశయపడుతున్నారు. ఎవరు? బుద్ధి జ్ఞానం లేని పాస్టర్లు. తెలుగున పాస్టర్లు ఏమైనా జ్ఞానం ఉందండి? సిలువ అంటే ఇరుకులు, సిలువ అంటే ఇబ్బందులు, సిలువ అంటే కష్టాలు, సిలువ అంటే నష్టాలు, సిలువ అంటే శ్రమలు. సిలువ చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను ఎత్తుకునేది ఎవరు? పేతురు ఎత్తుకున్నాడు, యేసు ప్రభు శిష్యుడు. యేసు ప్రభు సిలువ వేసిన యేసు ప్రభుని ప్రకటిస్తూ, సిలువ వేసిన యేసు ప్రభుని ప్రకటిస్తూ, సిలువ మోస్తూ, సిలువ సువార్త చేశారు. ఎలాంటి సేవ చేశారు? ఎలాంటి పరిచయం చేసి? సుఖభోగాల, ఆస్తిపాస్తుల, బంగారు నగలు, ఇండ్లు వాకిల, ఇలాంటి సేవ చేశారు యేసుక్రీస్తు దేవుని 12 మంది శిష్యులు. ఏమైనా జ్ఞానము తెలివి ఉందా ఈరోజు బతుకున్న పాస్టర్లకి? లూకా సువార్త 9:33 ఎవరైనా నన్ను వెంబడించిన గోరిన యెడల తాను సిలువను వెతుక్కొని నన్ను వెంబడించాలని యేసుక్రీస్తు దేవుడు బోధించాను. యేసుక్రీస్తు దేవుని సేవ అంటే, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించటంటే, యేసుక్రీస్తు దేవుని ప్రకటించటంటే, యేసుక్రీస్తు దేవుని మహిమపరచంటే, యేసుక్రీస్తు ప్రభుని ఘనపరచంటే శ్రమ, కష్టము, దుఃఖము, బాధ, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమతో కూడింది, కన్నీళ్లతో కూడింది, కరువులతో కూడింది, సుఖభోగాలతో, బంగారు నగలతో, డబ్బులతో, కార్లతో, ఆస్తి పాసలతో సేవ చేసే సావుకుడే కాదు, సావుకులే కాదు, సేవ కాదు, సావుకుడు కాదు. సావుకుడు బైబిల్ ట్రైనింగ్ చేసి ఏం సేవ అండి? పెళ్ళిళ్ళు చేయడం, సావులు చేయడం, పుట్టినరోజు చేయడం, సచ్చినరోజు చేయడం, ఇల్లు ఓపెనింగ్ చేయడం. సేవ ఏం సేవ తెలుసండి? కడుపు నిండగా తాలింపన్నం, జోగు నిండా కవరు. కడుపు నిండగా తాలింపన్నం, జోగు నిండా కవర్లు. ఇదే నీ సేవ, నీ పరిచర్య. సేవకులారా, భూలోకంలో బతుకున్న పాస్టర్లారా, మారు మనసు పొందండి. నీ సేవ కాదు, బతుకుతున్నావు యేసుక్రీస్తు దేవుని పేరు చెప్పి. యేసయ్య దేవుడు ఏం చెప్తున్నాడు? బతుకున్న పాస్టర్లారా, ఏం ట్రైనింగ్ చేసినావా నేను? శ్రమ లేదు, కష్టం లేదు, దుమ్ము తగలనియవు, ఇస్త్రీ తగలనియవు, చెమట తగలనియవు,
ఏం సేవ అని చెప్పండి, ఏం సేవ అని చెప్పండి. బతుకుతున్న యేసుక్రీస్తు దేవుని పేరు సేవ సేవ సేవ, సువార్త పని పని అని ఆయన పేరు చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఆయన పేరు చెప్పి ఆస్తులు సంపాదిస్తారు, ఆయన పేరు చెప్పి కార్లు బంగ్లాలు సంపాదించి దేవుడు దీవించిన అబద్ధాలు చెప్తున్నారు పాస్టర్లు. ఈరోజు భూమి మీద బతికిన ప్రతి పాస్టర్ అబద్ధికుడే, మోసగాలి, అన్యాస్తలే. న్యాయంగా ఉన్నాడైతే శ్రమతో ఉంటాడు, ఇబ్బందితో ఉంటాడు, వస్త్రహీనతో ఉంటాడు, కష్ట దుఃఖములతో ఉంటాడు, బాధలతో ఉంటాడు. జాగ్రత్తగా అన్న వస్త్రాలు కలిగి ఉంటాడు. నిజమైన సావుకుడు, నిజమైన పాస్టర్, నిజమైన సువార్థికుడు అన్న వస్త్రాలు కలిగి ఉంటాడు. ఆయన ఆస్తుపాస్తులు ఉండవు. ఆస్తుపాస్తులు ఉన్నవాడు పాస్టర్ కాదు, సావుకుడుగా బిజినెస్ చేసి మోసం చేసి దేవుని మోసం చేస్తున్నాడు. ఇక్కడ సంఘస్థులని, సమాజాన్ని మోసం చేస్తున్న పాస్టర్లు. లూకా సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. ఎవరైనా నన్ను వెంబడించిన గోరిన ఎడల తన శిలువను వెతుక్కొని నన్ను వెంబడించవలను యేసయ్య దేవుడు చెప్పాను. యేసయ్య దేవుడు సిలువకి వ్యతిరేకంగా నడుస్తున్నారు ఇప్పుడు బతుకున్న పాస్టర్లు. సిలువకి వ్యతిరేకంగా సేవ చేస్తున్నారు, సిలువకి మాదిరికరంగా లేరు, సిలువకి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, వ్యతిరేకంగా బోధిస్తున్నారు, వ్యతిరేకంగా బతుకుతున్నారు. ఈరోజు భూమి మీద బతుకున్న పాస్టర్లకి ఒక్కరు కూడా జ్ఞానం లేదు. దేవుని వాక్యం జాగ్రత్తగా ధ్యానించండి, జాగ్రత్తగా వినండి. ప్రభువైన యేసుక్రీస్తు రెండో అక్కడ త్వరగా రా అన్నారు పాస్టర్లారా. నీవు నేను ఎప్పుడైనా చనిపోవచ్చు, యేసుక్రీస్తు దేవుడు ఎప్పుడైనా రావచ్చు. బతుకున్నప్పుడే మారు మనసు పొందండి, యేసుక్రీస్తు దేవుని ఘనపరచండి, యేసుక్రీస్తు ప్రభుని మహిపరచండి. డబ్బులు ఆస్తులంటే అది ఘనపరచినట్టు కాదు. చాలా జాగ్రత్తగా దేవుని మోసం చేస్తున్నారు, దేవుని పిల్లల్ని మోసం చేసి దోసుకుంటున్నారు. కానుకలు ఇవ్వండి, కానుకలు దోసుకొని నాశనం చేస్తున్నారు పాస్టర్లనే విశ్వాసులని నాశనం చేస్తున్నారు. చాలా జాగ్రత్త. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 33వ వచనం. ఎవరైనా నన్ను వెంబడించిన గోరిన ఎడల తన శిలువను వెతుక్కొని నన్ను వెంబడించవలను యేసు ప్రభు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడం అంటే, యేసుక్రీస్తు ప్రభు సేవ చేయడం అంటే, యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించడం అంటే, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడం అంటే, యేసుక్రీస్తు ప్రభుని ప్రార్థించడం అంటే, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం అంటే శ్రమ, కష్టము, దుఃఖము, బాధ, ఇరుకులు, ఇబ్బందులు. చాలా జాగ్రత్తగా భూలోకంలో బతుకున్న పాస్టర్లారా, భూలోక బతుకున్న సువార్థికులారా, భూలోక బతుకున్న సంఘ నాయకులారా, సంఘ పెద్దలారా, క్రైస్తవులారా, స్త్రీలారా, పురుషులారా, అందరూ జాగ్రత్తగా యేసయ్య బోధ వినండి. లూకా సువార్త 9వ అధ్యాయము 33వ వచనం. ఎవరైనా నన్ను వెంబడించిన గోరిన ఎడల తన శిలువను వెతుక్కొని నన్ను వెంబడించాలని యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాను. శిలువ శ్రమ, శిలువ కష్టము, శిలువ బాధ, శిలువ శ్రమ, సుఖభోగాలు కాదు, సుఖ సంతోషాలు కాదు. శిలువ అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువను వెతుకున్నాడు. అలా శిలువ, యేసుక్రీస్తు ప్రభు శిలువని ప్రకటించాలా, యేసుక్రీస్తు ప్రభు శిలువకి మాదిరికరంగా బ్రతకాల. సావుకుడు, విశ్వాసి, క్రైస్తవుడు, క్రైస్తవ నేతలు శిలువకి మాదిరికరంగా. నీకు శ్రమలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, దుఃఖాలు ఉన్నవే, బాధలు ఉన్నవే, ఇరుకు ఇబ్బందులతో సువార్త పని చేస్తున్నావా, సుఖభోగాలతో సువార్త పని అని దేవుని ప్రకటిస్తున్నావా, దేవుని సుఖభోగాలతో దేవుని సువార్త సేవని దేవుని మోసం చేస్తూ, విశ్వాసాలను మోసం చేస్తూ, సమాజాన్ని మోసం చేస్తూ, ఆస్తులు సంపాదిస్తూ దేవుడు దీవించిన అబద్ధాలు చెప్తారు. ఈరోజు భూలోకాలు బతుకున్న పాస్టర్లు, నా చిన్నతనంలో పాస్టర్లు చాలా కాలికి చెప్పు లేకుండా ఇల్లు తిరిగి సువార్త ప్రకటించారు, ఇంటి సువార్త ప్రకటించారు. డబ్బుల కొరకు కాదండి, కానుకల కొరకు కాదండి, సువార్తను ప్రకటించారు. నా చిన్నతనంలో చేస్తున్న సేవ ఇప్పుడు లేదండి. నా చిన్నతనంలో చేస్తున్న సౌకులు లేరు, సేవ లేదు, విశ్వాసం లేరు. అందరూ దళితులుగా లేరు ఇప్పుడు పాస్టర్లు అందరూ. దళితులే బద్మాషి. చాలా సిగ్గు అనిపిస్తుంది నాకు పాస్టర్ల బతుకులు చూస్తే, పాస్టర్లను చూస్తే, పాస్టర్ల ప్రవర్తన చూస్తే, పాస్టర్ల నడిక చూస్తే నాకు చాలా బాధ అవుతుంది. దేవుని బిడ్డలారా చూడండి వాక్యం. లూకా సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. ఎవరైనా నన్ను వెంబడించిన గోరినెడల తన శిలువను వెతుక్కొని నన్ను వెంబడించాలని యేసుక్రీస్తు దేవుడు బోధించాను. దేవుడితో బోధ కాదండి ఇది, ప్రవక్తల బోధ కాదండి, భూమిని ఆకాశము కలుగజేసిన సృష్టికర్త దేవుని బోధండి. బోధ శిలువ శ్రమ, శిలువ కష్టము, శిలువ నష్టము, శిలువ బాధ, శిలువ కరువులు, శిలువ ఇరుకులు, ఇబ్బందులు. శిలువ అంటే సౌకడా ఏం ట్రైనింగ్ చేసినావే, బైబిల్ ట్రైనింగ్. నీ బైబిల్ ట్రైనింగ్ ఏంది, నీ బతికేంది?
ఏమైనా సిగ్గు శరం ఉందా? లేదండి సేవకులకి. లూకా సువార్త 9వ అధ్యాయం 33వ వచనం చదవండి. మారు మనసు పొంది నిజమైన సిలువను వెతుకొని సేవ చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.